ఆంధ్రప్రదేశ్లో మునిపెన్నడు లేని నీచపు రాజకీయానికి అది ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తెరతీశారని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. మరోవైపు హిందూ సంఘాలు, ఇంకోవైపు 40 ఏళ్ల బాబు రాజకీయం గురించి తెలిసిన నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ టీఎంసీ సైతం చంద్రబాబు తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. టీఎంసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలకు దిగారు. అందుకే ల్యాబ్ రిపోర్టులను సాక్ష్యంగా చూపిస్తున్నారు. లడ్డుల కోసం ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆయన పార్టీ ఆరోపిస్తుంది. అయితే చంద్రబాబు, ఆయన సతీమణి పేరిట హెరిటేజ్ ఫుడ్స్ అనే డైరీ సామ్రాజ్యం ఉందని, అది నెయ్యి కూడా ఉత్పత్తి చేస్తోందని అన్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఇదే హెరిటేజ్ సంస్థ 1200 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లోకి వెళ్ళిందని సాకేత్ గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీ స్టాక్ మార్కెట్ను మానిపులేట్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆరోపించారు. ఎవరి కుటుంబం అయితే నెయ్యి, పాల ఉత్పత్తి రంగాన్ని శాసిస్తుందో అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు తిరుమల లడ్డుల విషయంలో కూడా గుజరాత్కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికని ఆధారంగా చేసుకొని ఆరోపణలు చేశారని సాకేత్ గోఖలే ప్రస్తావించారు. మొత్తంగా రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తిరుమల లడ్డుపై ఆరోపణలు చేశారని, దీనికోసం బీజేపీ సహకారాన్ని సైతం తీసుకున్నారని సాకేత్ గోఖలే ఆరోపణలు గుప్పించారు. మరి వాస్తవాలు ఏంటనేది సుప్రీంకోర్టులో తెలియాల్సి ఉంది.